పుష్ప 2 సినిమా నేపాల్లో బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేసి 24.75 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇది ఎపిక్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే నేపాల్లో టాప్ 3 పొజిషన్లు అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మన తెలుగు రేంజ్, మన స్టార్ రోస్ తప్ప నేపాల్లో ఇలాంటి రికార్డ్ ఏ హీరో అయితే పెట్టలేకపోతాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా పుష్ప 2 సినిమా అయితే టాప్ 3 పొజిషన్లు అయితే ఉందని చెప్పుకోవచ్చు. 7 సంవత్సరాల నుంచి ఉన్న బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేసి అల్లు అర్జున్ అయితే టాప్ 3 పొజిషన్లో పెట్టిండు పుష్ప 2 సినిమాని. దీని గురించి పుష్ప 2 కలెక్షన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పుష్ప 2 సినిమా నేపాల్లో లాంగ్ రన్ వరకు ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టాప్ 1 పొజిషన్లో వెళ్ళాలంటే 55 కోట్ల గ్రాస్ అయితే కొట్టాలి. మళ్ళీ కొడుతుందా నేపాల్లో? కామెంట్ చేయండి. మన తెలుగు స్టేట్లో మహేష్ బాబు గారి రేంజే వేరు. ఒక ఫ్లాప్ అయిన సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తే ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుంటారా? కానీ బాబు ఫ్యాన్స్ ఇంకా బాబు స్టామినా తెలుగు స్టేట్లో ఎలా ఉందో ఒక్కసారి న్యూ ఇయర్కి రిలీజ్ అవుతున్న గుంటూరు కారం టికెట్స్ బుకింగ్ చూడండి. అరాచకం లెవెల్ అయితే బుకింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది బాబుకున్న రేంజ్ మన తెలుగు స్టేట్లో. నిజం చెప్తున్నా, బాబుకి ఇంకా పవన్ అన్నకి వీళ్ళిద్దరికున్న తెలుగు స్టేట్లో క్రేజ్ ఏ హీరోకి లేదని చెప్పుకోవచ్చు. న్యూ ఇయర్ రోజు అయితే గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతుంది. మీరు వెళ్తున్నారా లేరా కామెంట్ చేయండి.